హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఈరోజు సింపుల్గా అయితే చేసేసాను. ఈరోజు నైవేద్యం అంటే ఏం పెట్టలేదు. ఏమంటే ఓన్లీ కొంచెం టైం అనేది సెట్ కాలేదన్నమాట. ఈరోజు నార్మల్గా అయితే టైం సెట్ కాలేదు. ఎక్కువ టైం ఏందనేసి. ఏంటండి ఎంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటుంది. లేదు, ఓన్లీ దీపారాధన మాత్రమే చేసుకున్నాను. సో కొంచెం రిలాక్స్ కోసం టీ తాగుతున్నాను అనమాట. మా ఆయనకి స్నానానికి నీళ్ళు పెట్టడానికి వెళ్తున్నాను. హీటర్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంటే కొంచెం జడ దుక్కొని రెడీ అయ్యి అన్నం తిని ఇంకా మిషన్ అయితే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మా పర్సనల్ అనమాట. ఏంటంటే మేము రీసెంట్గా అయితే ఇప్పుడు ఇల్లు అయితే కట్టించుకోవాలనుకుంటున్నాం. మాకు బిల్డింగ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కొక్లైన్ వచ్చిందంట స్థలం దగ్గర. అంతా క్లీన్ చేపిస్తున్నాము. పదండి వెళ్దాం, చూద్దాము. ఫైనల్గా అయితే కొక్లైన్ అయితే వచ్చేసింది. మా ప్లేస్లో అయితే దిగిందనమాట. ఇక్కడ మొత్తం అంటే బడక్కలు, రాళ్ళు, చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా గలీజ్గా అయితే ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేయడం అనేసి మేము 1 వీక్ నుంచి అనుకుంటున్నాము. వాళ్ళు ఈరోజు వస్తాం రేపు వస్తాం అనేసి 1 వీక్ మొత్తం అలా చేసేసారనమాట. సో ఈరోజు వచ్చేసి ఫైనల్గా అయితే వచ్చేసింది. ఇలా మొత్తం అయితే చెట్లు మా ప్లేస్ ఉన్నంత వరకు మొత్తం క్లీన్ అయితే చేయించుకున్నాము. సో ఇక్కడ ఎక్కువ లోతు అనేది దిగదనమాట. మా కొండ ప్రాంతంలో రాళ్ళు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ లోతు అయితే దిగదు. ఓన్లీ పైన మాత్రమే క్లీన్ చేసేసింది. సో ఫైనల్గా అయితే క్లీన్ చేస్తూ ఉంది. ఇక్కడ ట్రక్లో వచ్చేసి 2 ట్రాక్టర్లు అయితే పెట్టారనమాట. 2 ట్రాక్టర్లు ఒక కొక్లైన్ తోటి. కొక్లైన్ ఒక ట్రాక్టర్కి నింపగొచ్చేసరికి మనం ఇంకొక ట్రాక్టర్ అనేది తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే మొత్తం మట్టి అదంతా తీసుకుని వెళ్తుంది అనమాట. 2 ట్రాక్టర్లు వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసి మేము ఏంటంటే స్థలంలో కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఆ చెట్లకు కొంచెం పడతాయనేసి ఎండకి ఎండిన తర్వాత వాటిని కొట్టేసుకోవాలి. ఒక 1 వీక్ వరకు అన్నా నీళ్ళు కాగబెట్టుకోవడానికి వస్తాయి పొయ్యిలోకి అనేసి కట్టెలకి తీసుకొచ్చుకుంటున్నాము. కొంచెం లావలా మొక్కలు అయితే తీసుకుంటున్నాం అన్నమాట. చిన్నవి అవసరం లేదు అనేసి ఓన్లీ పెద్దగా కొంచెం కాడలు లాగా ఉంటాయి చూడండి, అవి మాత్రమే తీసుకున్నాము. ఒక 1 వీక్ అయితే వస్తాయి ఇవి ఎండిన తర్వాత. సో అందుకోసం అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాము. అందరూ ఇక్కడ కొక్లైన్లో వేసేసేయండి మళ్ళీ ఎందుకు అనేసి అంటున్నారు. కానీ మేమైతే పొయ్యిలోకి వస్తాయి కదా అనేసి వేస్ట్ చేయటం ఎందుకనేసి పొయ్యిలోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇంత లావు ఉన్నాయి కట్టలు. సో వీటిని ఎందుకు వేస్ట్ చేయాలి, అందుకే తీసి పక్కన పెడుతున్నాను. చాలా టైం పట్టింది అనమాట. అక్కడ మా ప్లేస్లో ఎక్కువ లోతు అనేది దిగదనమాట. ఎక్కువ రాళ్ళు ఉండటం వల్ల కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది. లేదంటే ఇది కొక్లైన్ కూడా మనకు రేట్ వచ్చేసి గంటకి ఇంత అనేసి ఉంటుంది కదా. చాలా టైం అయితే పట్టింది. సో చూడండి ట్రాక్టర్కి అయితే వేసింది. ఫైనల్గా అయితే మాకు ఈవినింగ్ చాలా టైం అయింది. ఇంకా లేట్ ఎక్కువైందనేసి ఇక్కడ చూడండి మా వీడియో తీసుకుంటే మా పిల్లడు ఎట్లా వేసిపోతున్నాడో. సో చాలా నవ్వు అనిపించింది. సో ఫైనల్గా అయితే చాలా టైం అయితే అయిందనమాట. ఇంకా వంట చేసుకొని తినేసరికి చాలా టైం అయింది. చాలా అలసట అనేది వచ్చేసింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నైట్ అన్నం తింటున్నాను అనమాట. ఇక్కడ ఏదో మామని మాట్లాడాడు కానీ లెంత్ ఎక్కువైందనేసి అక్కడ కొంచెం స్పీడ్ వర్లు పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేవంగానే ఫస్ట్ టీకి పెట్టేసి ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే
నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ నాకైతే వీలు అవ్వట్లేదు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి అనేసి. సో ఈరోజు అయితే ఫైనల్గా ఉదయాన్నే పెట్టేసుకుంటే మళ్ళీ కొంచెం ఎండ పడింది అనుకో మిషన్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా మిషన్ కుట్టుకుంటా నాకు టైం అనేది సరిపోదు అనేసి లేవంగానే ఫస్ట్ సండే రోజు ఇంకే ఈ విధంగా పని అయితే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఎక్కువ ఏం వాడట్లేదు, ఓన్లీ రుబ్బీ పౌడర్ ఉంటుంది కదా అంట్లు కడిగే పౌడరు, అది కొంచెం సబ్బు మాత్రమే. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి మొత్తం ఇక్కడ వచ్చి మొత్తం ఓపెన్ చేసేసాను అనమాట. చాలా పిల్లలు ఉండే పని కదా, మొత్తం అదంతా ఉలిగేయటము ఏవో ఒకటి. ఇప్పుడు బీట్రూట్ కొంచెం వాడు పట్టినంటే దానికి అట్నే అట్టుకుపోయింది. అది నేను మొన్న చూసినాను. బీట్రూట్ ఎక్కువ తెచ్చటం వల్ల మేము సగం సగం వాడుకొని అలాగే పెట్టేశాము. అది కొంచెం బంగం అయ్యి బీట్రూట్ ముందే ఎర్రగా ఉంటుంది కదా, అది నేను ఇక్కడ చెప్తున్నాను మీకు ఇక్కడ. కానీ నేను ఇక్కడ వాయిస్ అనేది ఎక్కువ పాటలు వస్తున్నందుకు ఇక్కడ తీసేసాను. పాటలు రాకూడదనమాట మన ఛానల్, అంటే ఎవరి ఛానల్లో అయినా సరే వీడియోస్లలో పక్క నుంచి పాటలు వినిపించకూడదు. సో ఇక్కడ బీట్రూట్ అనేది రంగు అనేది అతుక్కుపోయింది. సో దానికి మొత్తం అంతా గలీజ్ ఉందనేసి నేను మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి రుబ్బీ పౌడరు సబ్బు మాత్రమే. చాలా చాలా నీట్గా వచ్చింది. మీకు మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇదంతా అంత డస్ట్ అంతా పేరుకపోయింది అనమాట. అప్పుడప్పుడువి కొంచెం ఉంటాయి కదా పిల్లలు పాలు వేసినవి అట్లా ఉన్నాయి. మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఒక వారాల కన్నా ఉంటుందనేసి మళ్ళీ రెండోసారి కూడా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనకు బాటిల్స్ పెట్టుకునే అవి మనం ఉంటాయి కదా సైడ్లో పెట్టుకునేటివి, అవి కూడా చాలా మురికి అయిపోయాయి. సో అదంతా ఇట్లా ఎక్కువగా అయితే రుద్దాల్సిన అవసరం లేదు. రుబ్బీ పౌడర్ ఉండేందుకు మనకు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు. రుబ్బీ పౌడరే మొత్తం క్లీన్ చేసేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు మొత్తం అయితే కడిగేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ కూడా కడిగేసాను. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ లోపల పెట్టుకునేట్టు ఉంటాయి కదా గ్లాస్ ఇవి అనమాట ఇవి. సో ఫస్ట్ అయితే గ్లాస్ అయితే కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అంట్లు అయితే కడిగేస్తున్నాను. చాలా ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది వంట చేసేది ఏం చూపించలేదు, ఎందుకంటే రొటీన్గానే అన్నం పప్పే చేశాను, అందుకే ఏం చూపించలేదు. సండే రోజు కదా ఏం స్పెషల్ ఏమీ ఉండలేదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో అనేది వస్తుంది. ఎందుకంటే మేము కొత్తూరు స్వామికి అయితే వెళ్తున్నాము. అదే లెంత్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ మొత్తం వీడియో అయితే షూట్ చేసుకున్నాము. అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మేము కొత్తూరు స్వామికి వెళ్ళాలనేసి ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ మా అత్త ఇల్లు అలికేసింది, బండలు తుడిచేసుకున్నాం, అంత పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్నానం చేసి మొత్తం వెళ్ళిపోతున్నాము. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈరోజు గౌండ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడేది ఉందనేసి కొంచెం లేట్గానే ఉన్నాము. సో ఫైనల్గా అయితే కనుక ఫ్రిడ్జ్ కూడా చూపిస్తా చూడండి ఎంత క్లీన్ అయిందో. చూడండి అంత కొత్తదాని మాదిరి ఉంది కదా, చాలా చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది అనేసి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మనకు కిరాణా షాప్లలో ఉంటుంది చూడండి రుబ్బీ పౌడర్ అని, అది అంట్లకు బాగుంటుంది, అంట్లో సర్వలు కడుక్కోవడానికైనా బాగుంటుంది, అలాగే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపటి వీడియోలో కొత్తూరు స్వామికి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి.